నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరేంటి? నా పేరు సిహెచ్ ఆంజనేయులు, కొత్తూరు, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తామమ్మా. ఎలా ఉంది సార్ వ్యవసాయం? వ్యవసాయం బాగానే ఉంది. ఏం పండిస్తారు? వరి పండిస్తామమ్మా. వరి పండిస్తారు. వరి పండిస్తాం. మరి సార్ కూటమి ప్రభుత్వం ప్రారంభమై మనకి సంవత్సర పాలన అవుతుంది. ఈ సంవత్సర పాలన మీకు ఎలా అనిపించింది? వరి పండించిన రైతులకు మట్టికే డబ్బులు బాగా వేసారమ్మా. 4-5 రోజుల్లో డబ్బులు వచ్చేసినాయి. బాగానే ఉంది, ఇప్పుడు వరకు బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? బాగుందమ్మా. డబ్బుల విషయంలో మట్టికి రైతులకి ఈ ప్రభుత్వం బాగుంది. జగన్ ప్రభుత్వం డబ్బులు లేట్ చేసేవాళ్ళు వీళ్ళు బాగానే వేశారు. 4-5 రోజుల్లో డబ్బులు ఇప్పుడు పోతున్నాయి రైతులకి. మీ పొలానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయా? ఏమన్నా? అన్నీ ఉన్నాయమ్మా, అన్నీ ఉన్నాయి. ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది ఏం లేదు, అన్నీ ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలంటారా? అభివృద్ధి వస్తేనే పథకాలు దాన్ని బట్టి వస్తాయమ్మా. అభివృద్ధి అవ్వాలి ముందు. పోలవరం కానీ రాజధాని కానీ ఏదైనా 2 స్టడీ అయితేనే డెవలప్మెంట్ అవుద్ది. రైతులకి అప్పుడు రైతులకి బాగుంటుంది, ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు బాగుంటాయి. వీటన్నిటికీ రాజధాని కావాలి, పోలవరం కావాలి. ఈ 2 అయితేనే బాగుంటుంది. నిన్న జగన్ రెడ్డి మీట్లో ప్రెస్ మీట్ జరిగింది. అందులో అమరావతి రాజధానిగా అవసరం లేదు అంటున్నారు. దీనిపై మీ సమాధానం? రాజధాని పోలవరం ఉంటేనే అందరికీ అభివృద్ధి పొందుద్దమ్మా. అందరికీ పొలాల రేట్లు పెరుగుతాయి, అందరికీ 2 పంటలు పండుతాయి, జనాలకి రైతులకి అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది, అందరికీ బాగుంటుంది. ఆయన ఉన్నప్పుడు అసలు 3 రాజధానులు అన్నారు, మనకి ఒకటి కూడా అవ్వాల. ఈ గవర్నమెంట్లో ఈ అమరావతి పూర్తవుద్ది అనుకుంటున్నారా? పూర్తి 80% అయినా చేస్తారు అనుకుంటున్నాం ఈ గవర్నమెంట్లో. 3 రాజధానులు 4 రాజధానులు అన్నాడు కానీ ఎక్కడ చేయలేదు కమ్మా. అట్ట మళ్ళీ కాలమానం ఎలమర్చేశారు. ఎలమర్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చేసింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత అవ్వలేదు కదా. అసలు శంకుస్థాపన చేసింది అక్కడే చేసినప్పుడు అక్కడే చేయాలి కదా. మరి అక్కడ కాకుండా కొన్ని కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టేసి అది కాదు మళ్ళీ అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం అని అన్నప్పుడు ప్రతి ఓళ్ళు ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా ఓహో ముఖ్యమంత్రి ఓహో నిర్ణయం తీసుకుంటే అది ఎంతవరకు నిజం? అది పద్ధతి కాదు కదా. అందుకని ముందు శంకుస్థాపన చేసిందే అది రాజధాని చేస్తే కరెక్ట్. రేషన్ వ్యాన్లు తీసేస్తున్నారట, ఇకపై మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిందే. దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం ఉందమ్మా, జనం అభిప్రాయం, మా అభిప్రాయం. ఇంకేం చెప్తాం? ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, పార్టీ గురించి కాదు. ఆయన అనుకూలంగానే చేస్తాడని అనుకుంటున్నాము. ఇక వాళ్ళ నిర్ణయం ఎలా తీసుకుంటే అలా చేస్తారు. అది పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? పథకాలే ఉందమ్మా. డెవలప్మెంట్ అయితే పథకాలు ఇవాళ రూపాయి ఇస్తే మన ఇంట్లో పిల్లలకు మనం 10 రూపాయలు ఇస్తే సాయంత్రం ఇంకో 10 రూపాయలు అడుగుతారు, రేపు ఇంకో 20 రూపాయలు అడుగుతారు. పథకాలు ఎంతవరకు నిజం? అభివృద్ధి కావాలి కదా జనాలకి. అభివృద్ధి అయితేనే డెవలప్మెంట్ అవుద్ది. జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్లో అరెస్ట్ కాబోతున్నాడు, అది ఎంతవరకు నిజమంటారు? ఎంతవరకు నిజమంటే వాళ్ళ రాజకీయ ఇస్తులు చూసుకుంటారమ్మా. మనకేం తెలుసు దాంట్లో నిజాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 నెలలు అవుతా ఉంది. ఈ 12 నెలల పరిపాలన వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గత 5 సంవత్సరాలు మీకు ముఖ్యమంత్రి స్థానం ఇచ్చి ప్రజలు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తే మీరేం చేశారండి? ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబులో కూర్చోడమే కాకుండా విస్తృత స్థాయిలో పథకాలని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజున ప్రజల నెత్తి మీద అనేక పన్నుల రూపంలో ట్యాక్సులు వసూలు చేసే విధంగా మా కష్టార్జితాన్నంతా దోచుకునే విధంగా పరిస్థితులు అయిపోయినాయి. మీకు గత 5 సంవత్సరాలు మీరు చేసిన వ్యవహారం బట్టే అనవసరపు పథకాలు, ఉపయోగం లేని పథకాలు పెట్టేయడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉంది. సూపర్ 6 పథకాల్లో ఏదైతే 3,000 రూపాయల ఫంక్షన్ 4,000 రూపాయలు చేశారు, అది సూపర్ 6లో పథకమే. తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లని అదొకటి అందజేశారు. ఈ రోజున ఈ మే నెల ఆఖరికి జూన్ స్కూల్ రీఓపెన్ అయ్యేలోపు ఏదైతే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో వాళ్ళందరూ తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఒక పక్కన అభివృద్ధి పనులు కూడా శరవేగంగా పూర్తవుతూ ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎలాగంటే పచ్చకావరంలో వచ్చినోడికి లోకం అంతా పచ్చ కనపడుతున్నట్టు ఇక్కడ ఎలాగంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా, ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎన్ని ఉపయోగపడే పనులు చేసినా వాళ్ళకే ఏం కనపడదండి. ఎంతసేపు బురద జల్లాలి, శవ రాజకీయాలు చేయాలి, ఇదే పనిగా పెట్టేసుకున్నారు. ఈ రోజున ప్రజాభిప్రాయం ఒకసారి కనుక్కోండి. మనదే ప్రజాస్వామ్యం. ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. అలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఒకసారి ఈ రోజున చూడండి, ప్రజల యొక్క అభిప్రాయం ఒకసారి తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు?
100కి 95% ప్రభుత్వం ఈసారి సరిగ్గా పనిచేస్తూ ఉంది. కాస్త పథకాలు లేట్ అయినా సరే అన్నా మాట ప్రకారంగా అన్నీ అవలంబించే తీసుకు అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇక్కడ ఎటువంటి దాపరికాలు లేవు, అన్నా పనులు చేసుకుంటూ వస్తుంది. ఇంకా దీంట్లో వ్యతిరేకత ఏమొచ్చింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి మాట్లాడాలి, బురద జల్లాలనే ఒకే నెపంతో కూటమి ప్రభుత్వం మీద ఒక వాంటెడ్గా టార్గెట్ చేసి మాట్లాడడం, దాని తర్వాత వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ టీవీ ఛానల్స్లో విస్తృత స్థాయిలో ఇక పెట్టిందే వీడియోలు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని బదలం చేసే విధంగా అడుగులు ముందుకేయడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మాటలో, లేదా టీడీపీ పార్టీ వాళ్ళ మాటలో, జనసేన పార్టీ మాటలో, లేదంటే బీజేపీ పార్టీ మాటలో మనకు అవసరంలా. ప్రజా అభిప్రాయం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు చెప్పేటువంటి మాటను బట్టే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయి అర్థమవుద్ది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానం వేస్తే ఈ రోజున కేవలం ఇదే ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన పడేశారంటే ఒకసారి ఆలోచించండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2029లో నేను ముఖ్యమంత్రి అయిపోతాను, 2015లో పాదయాత్ర చేస్తాను, 2020లో పాదయాత్ర చేసిన తర్వాత ప్రజలు నన్ను ఆదరిస్తారు, తర్వాత నేనే ముఖ్యమంత్రిని, ఒక్కొక్కడు లెక్కలు అప్పుడు తెలుస్తా, ఒక్కొక్కడు సినిమా చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మీరు ప్రజల పక్షాన్ని వ్యవహరించిన తీరుంటే మీరు ఈ రోజున బెదిరింపు చర్యలు పాల్పడవసరంలా, మీరు సినిమాలు ఏం చూపించవసరంలా, అది చేయవసరం ఇది చేయవసరంలా. ఖచ్చితంగా ఇదే ప్రజలు మీకు ఓట్లేసి మళ్ళీ ఇదే పీటను అప్పచెప్పారు. కానీ ఈ రోజున మీ పరిస్థితి ఏంటి? గత 5 సంవత్సరాలు మీరు ప్రజల పక్షాన్ని వ్యవహరించిన తీరేమీ లేదు కాబట్టి ఈ రోజున మీకు అవకాశం ఇవ్వట్లేదు. ఇంక దీంట్లో మాట్లాడడానికి ఏముంది? ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంది. మీరు ఎన్ని విమర్శలు చేసినా మిమ్మల్ని పట్టించుకోవట్లా, ప్రజలు పట్టించుకోవట్లా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అరిసే కుక్క మొరగదో, మురిసే కుక్క కరవదు అన్నట్టు ఒక సామెతలు ఉన్నాయి చూసారా, అలాగ కంటిన్యూ అయిపోతూ ఉంది. మీరు ఎంత మురిగినా సరే అది కరిసే కుక్క కాదు కాబట్టి దాన్ని వదిలేద్దాం అన్నట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంది. అన్నమాట ప్రకారంగా ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ చూడండి. రోడ్ల పరిస్థితులు బాగున్నాయి, డిఎస్సి రీఓపెన్ చేశారు, అమరావతి రాజధానుల పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి, పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా పనులు జరుగుతుంటే వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయి అని చెప్పి ఎందుకు సార్ బురదజల్లే రాజకీయాలు చేస్తారు? ఈరోజు వ్యవసాయ రంగం చూడండి. ముందు ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక రైతు మాట్లాడినటువంటి విషయం మీరు విన్నారు కదా. ఆ రైతు ఏం చెప్తున్నాడు, గతంలో ఈ యొక్క మనం పండించిన పంటకు డబ్బులు పడాలంటే ఎదురు చూసేవాళ్ళమే, ఆన్లైన్ అయ్యేది కదా. ఒకవేళ ఆన్లైన్ అయినా సరే ఎక్కడెక్కడ ఉండేది కదా, ఆన్లైన్ ఎక్కడెక్కడో ఉండేది, అక్కడికి వెళ్ళి మా యొక్క ఒడ్లు నమ్ముకునే వాళ్ళని ఆ డబ్బులు పడతాయో లేదని చెప్పి గ్యారెంటీ లేదు, ఎప్పుడు పడే కూడా సరిగ్గా అవకాశం లేని విధంగా ఉండేది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండించిన ధాన్యం పంటకి 24 గంటల గడవక ముందే అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ ఉన్నారంటే ఒకసారి చూడండి ఎంత సిస్టమేటిక్గా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతకన్నా ఏం కావాలని చెప్పి రైతులు మాట్లాడుతున్నారు. ఈ రోజున రైతుల అభిప్రాయం మనకు ఇంపార్టెంట్ కదా, రైతులు చెప్పిందే ఫైనల్ కదా. కూటమి ప్రభుత్వం అన్న ప్రకారంగా ఒక్కొక్కటిగా అవలంబిస్తూ అన్నీ చేసుకుంటూ వస్తుంది. ఎన్ని మీరు బురద జల్లి రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా మళ్ళీ అధికారం కూటమి ప్రభుత్వందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆల్రెడీ ఓడిపోయి బెంగళూరు ప్యాలెస్ల చుట్టూ, లేదంటే మన తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అటు ఇటు తిరుగుతున్నారు. అలా కంటిన్యూ అయిపోండి తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మళ్ళీ మబ్బి పెట్టి అధికారులు రావాలని చెప్పి ఎంత ప్రయత్నించినా ప్రజలు మాత్రం ఈసారి నమ్మే ప్రసక్తులు లేరు సార్. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి నమ్మి మోసపోయారు, ఇంకా నమ్మి మోసపోయే స్థితిలో ప్రజలు లేరు. ఎప్పటికైనా ప్రజలకి ఏం చేయాలో అది ఆలోచించి రేపు అధికారంలో రావడానికి ప్రయత్నించడం తప్ప 100కి 95% మళ్ళీ కూటమి ప్రభుత్వందే విజయం.